హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్. ఈరోజు మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లోని విద్య యొక్క చరిత్ర అనే లెసన్లోని విద్య యొక్క అర్థం అనే టాపిక్లోని ప్రశ్నలు చూద్దాం. విద్య అనే పదం విద్ అనే ఏ భాషకు చెందిన ధాతువు నుంచి ఉద్భవించింది? దీని ఆన్సర్ ఆప్షన్ ఏ, సంస్కృతం. విద్య అనే పదం విద్ అనే సంస్కృత ధాతువు నుంచి ఉద్భవించింది. విద్ అనగా తెలుసుకోవడం, సంభవించడం, కనుగొనడం, భావించడం, అవగాహన చేసుకోవడం, జ్ఞానం, ప్రజ్ఞను పొందడం అని అర్థాలు కూడా ఉన్నాయి. విద్యకు సమానంగా శిక్ష అనే పదాన్ని కూడా ఉపయోగిస్తారు. ఇది సంస్కృత మూలపదం శాస్ లేదా క్లాస్ నుండి వచ్చింది. శాస్ అనగా క్రమశిక్షణలో పెట్టడం, నిర్దేశించడం, నియంత్రణలో ఉంచడం, క్రమశిక్షణతో అవసరమైన వాటిని బోధిస్తూ, నేర్పిస్తూ శిక్షణ ఇవ్వడం అని అర్థాలు కూడా ఉన్నాయి. ఎడ్యుకేషన్ అనేది ఏ భాషా పదం? ఆప్షన్ సి, ఆంగ్లము. ఎడ్యుకేషన్ అనేది ఒక ఇంగ్లీష్ పదం. ఎడ్యుకేషన్ అనే ఒక ఆంగ్ల పదం ఎడ్యుకేర్ మరియు ఎడ్యుసేర్ అనే రెండు లాటిన్ పదాల కలయిక. ఎడ్యుకేర్ అనగా శిశువును అభివృద్ధి చేయడం అని, ఎడ్యుసేర్ అనగా శిశువును దారిలో పెట్టడం అని అర్థము. విద్యకు సంబంధించి క్రింది వానిలో సరికాని ప్రవచనం ఏది? ఆప్షన్ బి, విద్య మానవుడికి ఆరో నేత్రం. భారతీయులు ఏ పదాన్ని విద్యకు సమానార్థకంగా ఉపయోగించారు? ఆప్షన్ డి, సంస్కారం. ఋషులు విద్యను దేనితో పోల్చారు? ఆప్షన్ బి, మానవుడికి మూడో నేత్రం. వేదం అనే పదం ఈ క్రింద ఏ ధాతువు నుండి వచ్చింది? ఆప్షన్ డి, విద్. వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ, మోక్షాన్ని పొందటం. ఉపనయనం అంటే అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ, జ్ఞాన సముపార్జనకు సమీపాన ఉండటం. ఉపనయనం అనే ఉత్సవం తరువాత గురువు చెవిలో విద్యార్థికి ఉపదేశించే మంత్రం ఏమిటి? ఆప్షన్ బి, గాయత్రి మంత్రం. బౌద్ధ కాలంలోని అష్టాంగ మార్గాలు: సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ వ్యాయామం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి. బౌద్ధ కాలంలోని 4 సత్యాలు: దుఃఖం, ప్రపంచమంతా దుఃఖమయం. దుఃఖానికి కారణం కోరికలు. దుఃఖ నిరోధం, దుఃఖాన్ని నివారించడం. దుఃఖ నిరోధ మార్గం కోరికలు లేకుండా ఉండడం.